ఉంటే మీరు ఫలిస్తారు. ఇప్పుడు నిలిచి ఉండి ఎండిపోతున్నావా, నిలిచి ఉండి లేకుంటే ఫలాలు లేని జీవితాలు కలిగినవి ఉంటామన్నయ్యా. కాబట్టి మందిరానికి వస్తున్నాం కానీ మా జీవితాలు అభివృద్ధి లేవండి. ప్రార్థన చేస్తున్నాం కానీ మా కుటుంబాల్లో సమాధానమే లేదండి. ప్రార్థనకు వస్తున్నాం కానీ మా కుటుంబాల్లో ఏ మార్పు కనబడలేదండి. ప్రార్థనకు వస్తున్నామే కానీ, అయా మందిరానికి వస్తున్నామే కానీ మా కుటుంబాలకు కావలసిన ఏ ప్రత్యేకత లేదండి అని ఒకవేళ నువ్వు లోపల నువ్వు కృంగిపోతున్నావేమో. ఈరోజు అందుకే ఒక ప్రశ్న, ఈరోజు నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావా, క్రీస్తు వెలుపల నిలిచి ఉన్నావా? క్రీస్తులో నిలిచి ఉంటే నీలో కనబడవలసినటువంటి ప్రధానమైనటువంటి స్థితి ఏంటంటే అది ఎవరో తెలుసండి. ఆ మాట రాయబడినటువంటి సందర్భాన్ని చూస్తే మొదటి వచనం రాయబడుతుంది, ద్రాక్షావల్లిని నేను ఏమంటే ద్రాక్షావల్లి ఎవరంట? యేసుక్రీస్తు వారు. మరి తీగలు ఎవరు? మనం. మరి ద్రాక్ష చెట్టుకి తీగలు కనబడితేనే కదా, కలిసి ఉంటేనే కదా తీగలు విస్తారంగా ఫలించేది, అది ఎదిగేది, అది అభివృద్ధి చెందేది, అది పూత పూసేది, అది కాయలు కాసేది, అది అనేకులు తినడానికి ఆధారమయ్యేది. క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండి, క్రీస్తుకు దూరంగా ఉండి నాకు ఫలాలు కావాలంటే అది వస్తాయా? అవునండి. ఆయనే మొదలు, ఆయనే పునాది, ఆయనే మొద్దు, ఆయనే చిగురుగా ఉన్నాడు కదా. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి? క్రీస్తుకు దూరంగా ఉండి మేము భక్తి చేస్తున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము పరిశుద్ధులమే, మేము దేవుని సన్నిధిలో ఉన్నాము, మేము నీతి కలిగి ఉన్నాము, మేము రక్షించబడ్డాము, మేము క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీతిమంతులమని చెప్పుకునేటువంటి జనాంగానికి ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్న మాట ఏం తెలుసా? నీవు ఫలిస్తున్నావా? ఫలాలు లేకుండా మనము అభివృద్ధి చెందలేము. ఫలాలు ఫలించట్లేదంటే క్రీస్తులో మనము లేము, క్రీస్తుతో మనము లేము. అదేనండి. ఇప్పుడు ద్రాక్షావల్లి ఆయన ఉన్నప్పుడు తీగలు ఆయన దగ్గర నుండి రావాలా, వేరుగా రావాలా? ఎక్కడ నుండి రావాలండి? ఇప్పుడు ఆయనతోనే అంటు కట్టబడాలి, ఆయనలో నుండే రావాలి తీగలు. మరి ఇప్పుడు తీగలు ఎక్కడ నుండి వస్తున్నాయి? తీగలు ఎక్కడి నుండి పడితే అన్ని నుండి వస్తున్నాయి. తీగలకు ఒక ఆధారం అనేటువంటిది లేదు అక్కడ. ఈరోజు దేవుడి మాటలు వింటున్న మన జీవితాలలో మనం ప్రతి ఒక్కరూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటో తెలుసండి? బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక సందర్భం కనబడుతుంది. మార్తా, మరియా ఇద్దరూ దేవుని కొరకే పనిచేస్తున్నారు. ఇద్దరూ దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటిలోనికి ఆయన ఆహ్వానించారు. ఒకరేమో ఆయన ఏమి మాట మాట్లాడతాడో ఆ మాట శ్రేష్టమైందని ఆ మాట కొరకు ఎదురు చూసి ఆశ కలిగి, ఆ మాట పోతే మరలా దొరకదేమోనని ఆ మాట కొరకు ఆతృత పడి ఆమె ఎదురు చూసి ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఒక ఆమెమో ఏం వండి పెడదామా, ఏం చేద్దామా, ఏం తింటాడా, వచ్చిన వాళ్ళకి ఏం పెడదామా, ఏం తక్కువ కాకుండా చూద్దామా అని ఆలోచన చేసేటువంటి ఆరాటంలో ఆయన్నే నిందిస్తుంది. నీకు చింత లేదా, నీకు బాధ లేదయ్యా అని. ఏమండి? మనం కూడా అంటాం కదా చాలాసార్లు, అన్నీ మేమే చేస్తున్నామండి. మంచిదే, ఎవరి ఫలము వారికి ఉంటుంది. అప్పుడు కొంచెం కష్టమేనండి. ఆ ప్రయాసపడిన వాళ్ళకి, ఆ దాతృతగా ఇచ్చిన వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఆ ఫలము అప్పుడు కనపడకపోయినా దాని ఫలము కంపల్సరీగా దాని రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. ఈరోజు అందుకనే దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో అదిగో ఆయన మాటలు విన్న వానితో మాట్లాడుతున్న మాట తెలుసా? ఈమె ఉత్తమమైనది ఎన్నుకున్నది, ఈమె వద్ద నుండి ఎవరూ తీసివేయలేదు. ఆమె అంత శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి రావడానికి కారణం ఏంటంటే ఆమె దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచింది. అందుకే మనము ఫలించాలంటే ఆయనలో ఉండగలిగేటువంటి జీవితం మనకి కావాలి. ఆయన లేకుండా మనం ఏమన్నా చేద్దామనంటే నెమ్మది లేదు, సమాధానాలు లేవు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఏమండి? ఇవే నిదర్శనం చూడండి.
దేవుడు లేకుండా నీ కుటుంబాన్ని సాగిస్తున్నావంటే, దేవుడు లేకుండా నీ జీవనాన్ని సాగిస్తున్నావంటే, దేవుడు లేకుండా నీ పయనాన్ని సాగిస్తున్నావంటే నీ కుటుంబంలో క్షేమము లేదు. పైకి పేరు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, మర్యాద ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, 10 మంది నీ అంటుండొచ్చు, కానీ నీ ఇంట్లో సమాధానం అనేది లేదు. నీ ఇంట్లో ఐక్యత అనేది లేదు. నీ ఇంట్లో అర్థం చేసుకునే మనుషులే లేరు. ప్రతిదానికి తప్పుగా మాట్లాడేవారు, వ్యతిరేకించేవారు, తిరుగుబాటు చేసేవారు, లోకాల్లో ఘనతల కోసం పరిగెత్తేవారు ఉన్నారు. కానీ దేవునికి లోబడేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు కనబడతాయి. ఈరోజు మనం ఎవరమైనప్పటికీ కూడా, ఈరోజు ఈ మాటలు వింటున్న మనం ఎవరైనా కానీ, ఈరోజు క్రీస్తులో ఉండి మనం భక్తి చేస్తున్నామా? క్రీస్తు వెలుపలుండి నేను కూడా భక్తి చేస్తున్నాను, నేను కూడా సేవ చేస్తున్నాను, నేను కూడా పరిచర్యలో ఉన్నాను, నేను కూడా వాక్యాన్ని చదువుతున్నాను అని పరిశీలన చేసుకుంటాను. ఈరోజు సేవకులు అవ్వచ్చు, సేవకులుగా మనమైనా కానీ మనం పరిశీలన చేసుకోవాల్సింది తెలుసా? మన సేవ దేవునిలో ఉండి ఫలభరితంగా ఉంటుందా? క్రీస్తు వెలుపలుండి నాకు మంచి సంఘం ఉంది, నాకు మంచి పనివారు ఉన్నారు, నాకు మంచి దాతృత గలవారు ఉన్నారు, నా కుటుంబంలో పరిచయం చేసేవారు ఉన్నారని ఒకవేళ ఉన్న సంఘాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నామేమో. ఉన్న సంఘాన్ని బట్టి కాదు, ఆ సంఘము క్రీస్తులో ఉందా, ఆ పరిచర్య క్రీస్తుతో ఉందా, ఆ పరిచర్య క్రీస్తును బట్టి నడుస్తుందా లేదనేది మనము పరిశీలన చేసుకోకపోతే మన జీవితాల్లో అవి నిలిచినవిగా ఉండవు. కొంతకాలానికి పడిపోతాయి. అందుకే అంటాడు కదా, యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో బండ మీద కట్టిన ఇంటికింత వరదొచ్చింది, వానొచ్చింది, కానీ అది పడిపోలేదు. కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. ఈరోజు క్రీస్తు వెలుపల ఉన్న మన జీవితాల్లో కూలిపోతాయి. కష్టం వస్తే కూలిపోద్ది, శ్రమ వస్తే కూలిపోద్ది, నిందొస్తే కూలిపోద్ది, అవమానం వస్తే కూలిపోద్ది, కుటుంబంలో విపత్తు వస్తే కుటుంబమే చిన్నాభిన్నమైపోద్ది. కానీ క్రీస్తులో ఉంటే ఆయన మీద మనం చింత వేస్తాం, ఆయన మీద మనం ఆధారపడతాం, ఆయన వైపు మనం చూడగలుగుతాం. అయ్యా నీవే నా దిక్కు, నీవే నా కాపురివయ్యా, నన్ను పోషించువాడు, సంరక్షించువాడి, అయ్యా నన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని ఆయన మీద మనం ఆధారపడి నడవగలిగేటువంటి జీవితం ఫలభరితమైనటువంటి జీవితం. ఈరోజు మరి ఫలభరితంగా ఉన్నామా, లేకుంటే ఫలాలు లేని జీవితాల్లో మనం ఉన్నామా? అంటే క్రీస్తులో ఉన్న మన జీవితాలు ఎలా ఉండాలి? నిలిచిన వారిగా ఉండాలి. నిలిచిన మనం ఎలా ఉండాలి తెలుసా? ఫలాలు ఇచ్చేటట్టుగా, ఫలాలు ఇచ్చేటువంటి విశ్వాసులంగా మనం కనబడాలి. ఆత్మ సంబంధమైన ఫలములు మన జీవితాల్లో కనబడినప్పుడు నిజమైనటువంటి శ్రేష్టతను మనం చూడగలిగే వారిగా ఉంటాం. రెండవ మాటను చూద్దాం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, అయ్యా మేము చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాం, అయ్యా మాకు జవాబు రావట్లేదు. మేము మందిరానికి వస్తున్నాం, మేము అన్ని పనులు చేస్తున్నాం, కానీ మేము అన్ని రోజులు కన్నీరు కారుస్తున్నాం, కానీ మాకు జవాబు రావట్లా, అసలు దేవుడి మీద మాకు విశ్వాసం కోల్పోతున్నాం అని అంటాం చాలాసార్లు. అండ్ వచ్చిందా ఆలోచన? ఎన్నోసార్లు మేము అడుగుతున్నామయ్యా, మాకు జవాబు రావట్లేదు, మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో, లేకుంటే మా వైపు ఆయన కనుదృష్టి రాలేదేమో. అయ్యా నిజంగా దేవుడనే వాడు ఉంటే మా కుటుంబానికి ఇన్నెందుకు సమస్యలు, ఇన్నెందుకు నిందలు, ఇన్నెందుకు బాధలు, ఇన్నెందుకు మా బిడ్డల బ్రతుకులు ఇలా ఎందుకు అయిపోతాయి అని మనకు మనము లోపల దేవుణ్ణి నిందించేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ రాయబడిన మాటను ఒకసారి చూడగలిగితే అక్కడ ఒకే ఒక్క మాట రాయబడుతున్న మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను ఏమి నిలిచి ఉండాలంట? ఆయన మాటలు నిలిచి ఉండాలి. మరి రోజు మన హృదయంలో ఆయన మాట నిలిచి ఉందా? లోకములో మాట్లాడినా, స్నేహితులు మాట్లాడినా, బంధువులు మాట్లాడినా, ఇరుగు పొరుగు వారు మాట్లాడిన మాటలు మన హృదయాల్లో ఉన్నాయా? ఏ మాటలు ఉన్నాయి? ఏమండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని. మరి ఇప్పుడు మన నోరు ఏ మాటలు మాట్లాడుతుంది? ఎదుటివాడిని శపించేది ఉందా, ఎదుటివాడిని దూషించేది ఉందా, ఎదుటివాడిని దీవించేది ఉందా? అదే నోటితో దీవిస్తాము, అదే నోటితో శపిస్తాం.
కానీ ఈరోజు దేవుని మాటలు వింటే నా యందు నిలిచి ఉంటే, ఆయన మాటలు మనలో ఉంటే, అప్పుడు మనం ఏది అడిగినా కానీ దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు